హాయ్, ఎలా ఉన్నారు? ఈరోజు నేను కార్బోహైడ్రేట్స్ గురించి చెప్పబోతున్నాను. కార్బోహైడ్రేట్స్ గురించి ఉన్న అపోహలు తీయడం గురించి చెప్పబోతున్నాను. ఒక మనిషికి, సాధారణ మనిషికి ఎంత కార్బోహైడ్రేట్స్ తీసుకోవాలి, అదేవిధంగా కార్బోహైడ్రేట్స్ వల్ల ఏవైతే నష్టం జరుగుతుందన్న ప్రచారానికి గల కారణాల గురించి నేను ఈ వీడియో చెప్పబోతున్నాను. వెల్కమ్ టు అమర్ హోమియో. ఈరోజు నేను కార్బోహైడ్రేట్స్ అంటే ఏంటి, కార్బోహైడ్రేట్స్ అంటే ఇది ఒక మైక్రో న్యూట్రియంట్స్, అంటే మన శరీరానికి కావాల్సిన ఒక న్యూట్రియంట్, అంటే న్యూట్రిషన్. ఇది మన యొక్క శరీరం యొక్క మజిల్ స్ట్రెంగ్త్కి, అదేవిధంగా డిసీజులను తట్టుకునే శక్తి రావడానికి, జీర్ణశక్తి పెరగడానికి, జీర్ణశక్తి అవ్వడానికి, అదేవిధంగా మన శరీరంలో నడవడానికి, అంటే మెటబాలిజం క్రియ జరగడానికి, రక్తనాళాలకి, నరాలకి ఏదైతే నర్వ్స్ సప్లై ఉందో వీటి యొక్క జరగడానికి ఇది ఎంతో ఉపయోగపడే ఒక మైక్రోన్యూట్రియంట్. ఈ కార్బోహైడ్రేట్స్ అనేవి ఎమర్జెన్సీ ఎనర్జీ రావడానికి, అదేవిధంగా మనిషి మూడ్ స్వింగ్స్ స్థిరంగా ఉండడానికి, అదేవిధంగా వెయిట్ గెయిన్ అవ్వడానికి ఉపయోగపడే ఒక ముఖ్యమైన మూలకాలు కార్బోహైడ్రేట్స్. అయితే ఇవి ఎన్ని రకాలు? ఈ కార్బోహైడ్రేట్స్లోని రకాలు ఈ మూడు: ముందు స్టార్చెస్ అంటే పిండి పదార్థాలు, 2 షుగర్ చక్కెర, 3 ఫైబర్. అయితే నేను ఒక పూర్తి బయోకెమిస్ట్రీ స్టూడెంట్గా మీ ముందు చెప్పకుండా కొన్ని మనకి కావాల్సినవి అందరికీ అర్థమయ్యే విధంగా కొన్ని విషయాలు మాత్రమే నేను మీతో ఈ వీడియోలో చేర్చుకుంటున్నాను. అందరికీ అర్థమయ్యేలాగా కొన్ని విషయాలు, కీలకమైన విషయాలు మాత్రమే మీకు ఈ కార్బోహైడ్రేట్స్లో మీ ముందు చెప్పబోతున్నాను. ఈ పిండి పదార్థాల వల్ల మనకి తొందరగా శరీరంలో గ్లూకోజ్ లెవెల్ చేర్చి మనకి ఉన్న జీవక్రియ జరగడానికి ఉపయోగపడుతుంది. అయితే ఈ పిండి పదార్థాలు 2 రకాలు: సింపుల్ కార్బోహైడ్రేట్స్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్. తెలుగులో చెప్పాలంటే మంచి కార్బోహైడ్రేట్లు, చెడు కార్బోహైడ్రేట్లు. మంచి పిండి పదార్థాలు, చెడు పిండి పదార్థాలు. ఈ సింపుల్ కార్బోహైడ్రేట్స్ అనేవి చెడు కార్బోహైడ్రేట్స్లోకి వస్తాయి. అంటే వీటి వల్ల ఏం జరుగుతుంది అంటే కనుక ఇవి తొందరగా మన శరీరంలో గ్లూకోజ్ లెవెల్ని పెంచుతాయి. ఇవి తొందరగా శరీరంలో గ్లూకోజ్ లెవెల్ని పెంచడమే కాకుండా గ్లూకోజ్ లెవెల్ పెంచుతాయి. దీనివల్ల ఎనర్జీ అనేది తొందరగా మనం యూజ్ చేయాలి. కానీ సాధారణంగా ఏం జరుగుద్దంటే ఇవి శరీరంలో రాగానే గ్లైకోజన్గా లివర్లో, మజిల్స్లో స్టోర్ అయ్యి అవసరమైనప్పుడు ఈ గ్లూకోజ్గా కన్వర్ట్ అవుతాయి. కానీ ఈ సింపుల్ కార్బోహైడ్రేట్స్ వల్ల ఫ్రక్టోజ్ లెవెల్స్ పెరిగి బ్లడ్లో ట్రైగ్లిసరైడ్స్ పెరుగుతాయి. అంటే రక్తంలో చెడు కొవ్వుని ఏర్పరుస్తాయి. కారణం ఏంటంటే ఈ గ్లూకోజ్ అనేది, రిలీజ్ అయిన గ్లూకోజ్ అనేది ఎనర్జీ అవ్వక ఇవి మనకి ట్రైగ్లిసరైడ్స్ పెంచి ఇవి మనకి కార్డియాక్ కంప్లైంట్లు రావడానికి, అదేవిధంగా ఫ్యాటీ లివర్ అంటే లివర్లో కొవ్వు చేరడానికి, పనితీరు దెబ్బతిని నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ తయారవడానికి ఒక రీజన్. ఈ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివరు ఒకవేళ పెరుగుతూ ఉంటే, ఇదే విధంగా సింపుల్ కార్బోహైడ్రేట్స్ తీసుకుంటూ ఉంటే, అంటే చెడు పిండి పదార్థాలు తీసుకోవడం వల్ల చివరికి లివర్ ఫెయిల్యూర్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అదే మంచి పిండి పదార్థాలు. ఈ మంచి పిండి పదార్థాలు ఏం జరుగుతాయంటే ఇది సేమ్ గ్లూకోజు, లక్టోజు, ఫ్రాక్టోజు రిలీజ్ చేస్తాయి. అయితే ఇవి జీర్ణశక్తి లేట్ అవడం వల్ల వీటిల్లో ఉన్న ఈ గ్లూకోజ్ లెవెల్ శరీరంలో, రక్తంలో కలవడం లేట్ అవడం వల్ల ఏదైతే లివర్లో ఉన్న గ్లైకోజన్ అనేది గ్లూకోజ్గా కన్వర్ట్ అయ్యి శరీరం యొక్క జీవక్రియ జరగడానికి జరుగుతుంది. అందువల్ల కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ తీసుకోవడం వల్ల మనకి గ్లూకోజ్ లెవెల్ అనేది సమయానికి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా దీనివల్ల అనారోగ్యం నుంచి దూరంగా ఉండొచ్చు. చక్కెర, ఏదైతే షుగర్ లెవెల్స్ ఉన్నాయో ఇవి న్యాచురల్గా దొరికేవి, ఆర్టిఫిషియల్గా దొరికాయి. న్యాచురల్గా పాలు మరియు పళ్ళ రసాల్లో దొరికితే పళ్ళల్లో దొరుకుతుంది, ఫ్రూట్స్లో దొరుకుతాయి. ఈ ఆర్టిఫిషియల్ షుగర్ అనేవి
మనం తయారు చేసుకున్న షుగర్ ఐటమ్స్ అన్నిటిని కూడా ఆర్టిఫిషియల్ షుగర్ అంటారు. ఆర్టిఫిషియల్ షుగర్ ఐటమ్స్ అన్ని కూడా ఇవి ఈ రకాలుగా దొరుకుతాయి. తేనె, అదేవిధంగా ఆర్టిఫిషియల్ తేనె అంటే చెట్ల నుంచి కొన్ని మొక్కల నుంచి తయారు చేసే తేనెలు ఉంటాయి. అదేవిధంగా డైసైక్రోజు, సుక్రోజు, ఫ్రక్టోజు, గ్లూకోజు ఇవన్నీ కూడా మనం తయారు చేసుకునే షుగర్ ఐటమ్స్లో ఉంటాయి. ఇవి కాకుండా మనం తీసుకునే మిఠాయిల్లో కూడా ఇవి డైరెక్ట్ షుగర్లో ఉంటాయి. ఇవి కాకుండా కూల్ డ్రింక్స్, ప్యాకెడ్ ఫుడ్స్ అండ్ అదేవిధంగా సోడాలో కూడా ఇవి ఆర్టిఫిషియల్ షుగర్స్ అనేవి యాడ్ అవుతాయి. వీటి వల్ల ఏంటంటే ఇన్స్టెంట్గా ఇన్స్టెంట్ ఎనర్జీ అనేది రిలీజ్ అవుద్ది. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా అనారోగ్యానికి గురవుతాం. మూడోది ఫైబర్ అంటే పీచు పదార్థాలు. ఈ పీచు పదార్థాలు ఇవి జీర్ణ శక్తిని పెంచడానికి ఉపయోగపడతాయి. ఈ పీచు పదార్థాలు కూడా కార్బోహైడ్రేటే. ఈ పీచు పదార్థాల్లో ఏముంటాయంటే సాల్బుల్, నాన్ సాల్బుల్ ఉంటాయి. అంటే కరిగేవి, కరగనివి. ఈ పీచు పదార్థాలు ఏవేవి దాంట్లో ఉండవంటే పాలు మరియు మాంసాహారాల్లో పీచు పదార్థాలు అనేవి దొరకవు. ఈ సాల్బుల్ లేదా కరిగే పీచు పదార్థాలకు ఏం జరుగుద్దంటే ఈ పీచు పదార్థాలు కరిగేవి శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ అంటే ఎల్డిఎల్ని తగ్గిస్తాయి. అదేవిధంగా గ్లూకోజ్ లెవెల్, బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్ని తగ్గిస్తాయి. కాన్స్టిపేషన్ దూరం చేస్తాయి. అదే కరగనివి ఏం చేస్తాయంటే బల్కింగ్ ఏజెంట్ లాగా కాన్స్టిపేషన్ని కంట్రోల్ చేసి మోషన్ ఫ్రీ అవ్వడానికి ఉపయోగపడతాయి. వీటిని ఫైబర్ ఫుడ్స్ అంటారు. ఈ ఫైబర్ ఫుడ్ వల్లే జీర్ణ వ్యవస్థ అనేది బాగా జరుగుతుంది. వీటి వల్ల వెయిట్ గెయిన్ అనేది కూడా తగ్గుతాము, వెయిట్ గెయిన్ అవ్వకుండా ఉంటాము. అసలు ఈ కార్బోహైడ్రేట్లు మరి ఎందుకు తక్కువగా తీసుకోమంటారంటే గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే జిఐ. ఈ వీటిల్లో ఏదైతే మనం తీసుకున్న ఆహార పదార్థాల్లో గ్లూకోజ్ లెవెల్ ఎక్కువగా ఉంటే కనుక వాటిని తగ్గించుకోమని చెప్తారు. ఏదైతే గ్లైసిమిక్ ఇండెక్స్ బాగా ఎక్కువ ఉన్నదో ఆ ఆహార పదార్థాలు దూరంగా ఉండడం వల్ల డయాబెటిక్ లెవెల్స్ అనేవి మనం తగ్గించుకోవచ్చు. అదేవిధంగా గుండె వ్యాధుల నుంచి కూడా మనం దూరంగా ఉండొచ్చు. అయితే ఈ కార్బోహైడ్రేట్లు మనం రోజువారీలో ఎంత తీసుకోవాలనుకుంటే మనం ఏదైతే మన ప్లేట్ ఉందో దాంట్లో 1/4 ఓన్లీ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటే మంచి పిండి పదార్థాలు మాత్రమే తీసుకోవాలి. అదేవిధంగా ఫ్రూట్స్ మనం సగం ప్లేట్స్ ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవాలి. మరి కార్బోహైడ్రేట్స్ తీసుకోకుండా ఉంటే మనకి ఏమైనా నష్టం జరుగుద్దా అంటే కీటో డైట్ లో చాలామంది ఏం చేస్తుంటారంటే కార్బోహైడ్రేట్స్ని పూర్తిగా అవాయిడ్ చేస్తారు. కానీ అక్కడ పీచు పదార్థాలు అయిన పుష్కలంగా దొరికే ఫ్రూట్స్ ఖచ్చితంగా తీసుకోవాలి. లేకపోతే వాటిని ఈ డైట్ కంట్రోల్ కీటో డైట్ రెగ్యులర్గా తీసుకోవడం వల్ల చాలామంది ఈ శరీరంలో అమోనియా పెరిగి కిడ్నీ కంప్లైంట్స్ రావడానికి కారణం ఉంది. కాబట్టి ఫ్రూట్స్ కూడా ఖచ్చితంగా కీటో డైట్లో వెజిటేబుల్స్ తీసుకోవడానికి ప్రయత్నించాలి. మీరు సింపుల్ కార్బోహైడ్రేట్స్ అంటే చెడు కార్బోహైడ్రేట్స్ తీసుకుంటున్నారా, మంచి కార్బోహైడ్రేట్లైన కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ తీసుకుంటున్నారా అనేది మెసేజ్ చేయండి. ఇంకా కార్బోహైడ్రేట్స్ గురించి ఏమైనా సందేహం ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. అమర్ హోమ్.